రెండేళ్ల క్రితం చెత్త కుప్పలతో దుర్గంధం వెదజల్లిన ఆ ప్రాంతం ఇప్పుడు ప్రాణవాయువు పంచేందుకు సిద్ధమైంది. పట్టణం నడిబొడ్డున ఉన్న ఆ డంపింగ్ యార్డ్ పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచే ఉద్యానవనంగా రూపుదిద్దుకుంది. టన్నుల కొద్దీ పేరుకుపోయిన వ్యర్థాల స్థానంలో పూల మొక్కలు, పక్షులు, వాకింగ్ ట్రాక్, పర్యాటకుల కోసం అదనపు హంగులు వచ్చి చేరాయి. కాకినాడ జిల్లా పిఠాపురం అంటే వెంటనే గుర్తొచ్చేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. పట్టణం నడిబొడ్డున ఓవైపు పాదగయ క్షేత్రం, మరోవైపు పాలిటెక్నిక్ కళాశాల, మధ్యలో దాదాపు 6 ఎకరాల ఖాళీ స్థలం ఉండేది. 2 ఏళ్ల ముందు వరకు సరైన నిర్వహణ లేక పట్టణ ప్రజలు చెత్తంతా తీసుకొచ్చి అక్కడే వేయడం వల్ల అది కాస్త డంపింగ్ యార్డులా మారింది. టన్నుల కొద్ది వ్యర్థాలు పేరుకుపోయాయి. భరించలేని దుర్వాసన, ప్రమాదకరంగా కాలుష్యం పెరిగిపోయాయి. దీనిపై అప్పట్లో అధికారులకు అనేక ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోలేదు. ఆ డంపింగ్ యార్డుపై ఉప ముఖ్యమంత్రి పవన్ దృష్టి సారించడంతో 2 ఏళ్లలోగానే దాని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చెత్తతో కూరుకుపోయిన ఆ ప్రాంతం ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా తయారైంది. పర్యావరణ పరిరక్షణతో పాటు నగర సౌందర్యాన్ని పెంచేలా చేపట్టిన ఈ అభివృద్ధి పనులు ఆశ్చర్యపరుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీశాఖ అధికారులు డంపింగ్ యార్డును ఆహ్లాదభరితమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందించారు. డంపింగ్ యార్డులో సుమారు 10 అడుగుల మేర వ్యర్థాలను తొలగించాలంటే సుమారు 2 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అలా కాకుండా తక్కువ వ్యయంతోనే ఉద్యానవనాన్ని సృష్టించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచించారు. భూమి అడుగున పేరుకుపోయిన చెత్త క్రమేణా ఎరువుగా మారి మొక్కలకు ఉపయోగపడుతుందని భావించారు. చెత్తను పూర్తిగా తొలగించకుండా ముందు ఆ స్థలాన్నంతా చదును చేశారు. గ్రావెల్, మట్టితో చెత్తను కప్పేసి పార్కు నిర్మాణానికి అనువుగా మార్చారు. ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకుండా సుమారు 95 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో డంపింగ్ యార్డు స్థానంలో సుందరవనాన్ని సృష్టించారు. పీఠికాపుర వనం అన్నది 2 సంవత్సరాల క్రితం 12 ఫీట్ వరకు గార్బేజ్ తో నిండిపోయినటువంటి డంప్ యార్డ్ గా ఉంది. ఒకవైపు జూనియర్ కాలేజ్, ఇంకొక వైపు ఈ వాషర్మెన్ కమ్యూనిటీ యూజ్ చేస్తున్నటువంటి పాండ్, ఇంకొక వైపు క్రిమేషన్ సైట్ ఉంది. నెక్స్ట్ అడ్జాయినింగ్ మనకి శ్రీ కుకుటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం ఉంది. మెయిన్ అప్రోచ్ వచ్చి నేషనల్ హైవే 216 ఉంది. సైట్ లోనే మనకి హై టెన్షన్ టవర్, కేబుల్స్, ఎలక్ట్రిక్ వైర్స్ కూడా ఉన్నాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి విజన్, వారి ఎంకరేజ్మెంట్ తోటి అటవీ శాఖ ఇలాంటి ఛాలెంజింగ్ సైట్ ని ఒక నగరవనం డెవలప్ చేయడానికి టేకప్ చేసింది. ఈ ప్లేస్ ని ఎకో రెస్టోరేషన్ చేయాలి, పర్యావరణ హితంగా డెవలప్ చేయాలి, ఒక నగరవనం అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ని తగ్గించాలి, అలాగే ఇక్కడ ఉన్న మైక్రో క్లైమేట్ ని టెంపరేచర్ తగ్గించాలి, అందరికి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ముందు ఇనీషియల్ గా ఇక్కడ ఉన్న డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ తోటి మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంటరాక్ట్ అవడం జరిగింది. సుందరమైన మొక్కలతో పాటు జీవ వైవిధ్య వనాలు, చిన్నపిల్లల ఆట స్థలం, యాంఫీ థియేటర్ వంటి ఎన్నో ఆకర్షణలతో నగరవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఏదైతే ఈ డంప్ యార్డ్ ఉందో దీని మీద 2 to 3 లేయర్స్ గ్రావెల్, నెక్స్ట్ రెడ్ ఎర్త్ ఫిల్ చేయడం జరిగింది. ల్యాండ్ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. ఏదైతే పాండ్ ఉందో 1.5 ఏకర్ పాండ్ ఉందో దాంట్లోకి వాటర్ అంతా కూడా వచ్చేలాగా నేచురల్ డ్రైనేజ్ ని, అలాగే వాటర్ హార్వెస్టింగ్ మెజర్స్ ని కూడా టేకప్ చేయడం జరిగింది. మనం ఏ విధంగా దీన్ని ఒక యునిక్ నగరవనం కింద తీసుకురావాలి అన్న ఆలోచనతోటి డిఫరెంట్ ఎలిమెంట్స్ మనం తీసుకుంటాం జరిగింది. రైట్ ఫ్రమ్ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి మిగతా ప్లాంటేషన్ ఏరియా, అలాగే విజిటర్స్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా చాలా సైంటిఫిక్ గా మనం డిజైన్ చేయడం జరిగింది. మనకి ఎగ్జిస్టింగ్ పాండ్ ఏదైతే ఉందో దాని బ్యూటిఫికేషన్, దాని స్లోప్ స్టెబిలైజేషన్, వాకింగ్ ట్రాక్, నెక్స్ట్ బటర్ఫ్లై జోన్, మియావాకి ప్లాంటేషన్, బయోడైవర్సిటీ పార్క్, అలాగే విజిటర్స్ ఎమ్యూనిటీస్ కోసం వారికి ఎకో ఫ్రెండ్లీ పగోడాస్, చిల్డ్రన్ పార్క్, ఇలా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది యాక్టివిటీస్ అన్ని కూడా మనకు ఫస్ట్ ఫేజ్ లో అన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ 10% కూడా అతి త్వరలో ఇది కంప్లీట్ అవబోతుంది. పీఠికాపుర వనంగా నామకరణం చేసిన ఈ పార్కు పనులు ప్రస్తుతం తుది దశకు చేరాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నగరవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.